పండుగ అంటే అమ్మ చేతి వంట. ఇంటి మొత్తం నిండే మధురమైన వాసన. ఇంకా ఈ ఒక స్వీట్ తప్పకుండా గుర్తొస్తుంది. అవును, అదే స్వీట్ పొంగల్. ముందుగా మనం తీసుకునే పదార్థాలు చాలా సింపుల్. బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/3 కప్పు, పాలు, బెల్లం, యాలకులు, నెయ్యి, జీడిపప్పు, బాదం, కిస్మిస్, పచ్చకర్పూరం. పదార్థాలు సింపుల్ అయినా చేసే విధానం కరెక్ట్ అయితే రుచి మాత్రం టెంపుల్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ కూడా టెంపుల్లో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక మందపాటి పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత కడిగి కొద్దిసేపు నానబెట్టిన బియ్యం, పెసరపప్పు పాలలో వేసుకోవాలి. బియ్యం, పెసరపప్పు పాలలో వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. బియ్యం, పప్పు బాగా ఉడకాలి. చేతితో నొక్కితే మెత్తగా అయ్యేంత వరకు. ఇక్కడ తొందరపడితే పొంగల్ టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఈ పొంగల్ అనేది ఎక్కువగా సంక్రాంతికే ఎందుకు చేసుకుంటారో తెలుసా? సంక్రాంతి అంటే పంట పండిన ఆనందాన్ని దేవుడికి సమర్పించుకునే పండగ. రైతు కష్టానికి ఫలితం దొరికే సమయం ఇదే. అందుకే ఈ పండుగలో కొత్త పంటతో చేసిన వంటలకే ప్రాధాన్యం. మనం ఇంకిప్పుడు బియ్యం, పప్పు ఉడికేలోపు యాలకులు దంచి పక్కన పెట్టుకుందాం. అలాగే బెల్లం తీసుకొని వేరే పాత్రలో కొద్దిగా నీళ్లు వేసి కరిగించాలి. కరిగిన బెల్లాన్ని తప్పనిసరిగా వడకట్టుకోవాలి. బెల్లంలో ఉండే మట్టి, ఇసుక ఇలా వడకట్టితేనే పూర్తిగా పోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇంకిప్పుడు దంచిపెట్టుకున్న యాలకుల పొడి, వడకట్టిన బెల్లం రసాన్ని ఉడికిన బియ్యం, పప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా టెంపుల్స్లో సంక్రాంతి రోజు ప్రధాన నైవేద్యం స్వీట్ పొంగల్. ఎందుకంటే ఇది సాత్విక ఆహారం. ఈ స్వీట్ పొంగల్ సూర్యునికి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే సూర్యుడే ప్రధాన కారణం. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ సిమ్ చేసి పచ్చకర్పూరం చిటికెడు మాత్రమే వేసి కలుపుకోవాలి. ఈ ఒక్క చిటికెడు వల్లే పొంగల్కి టెంపుల్ స్టైల్ అరోమా వస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు కాకుండా మీరు కనుక ఎక్కువ వేశారు అంటే దాని టేస్ట్ అనేది పాడైపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి మొత్తం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని పొంగల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నోట్లో కరిగిపోయే ఫెస్టివల్ స్పెషల్ స్వీట్ పొంగల్ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో పొంగల్ ఎక్కువగా సంక్రాంతికే చేస్తారా లేదా ప్రతి పండుగ? కామెంట్స్లో చెప్పండి.